ఓకే. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ధన్య బాలకృష్ణ. ఈ రోజు 25th మే ఏఎంబి మాల్లో వింధ్యా గోల్డ్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. 3 days నుంచి చాలా సక్సెస్ఫుల్గా జరిగే ఈవెంట్. ఈరోజు లాస్ట్ డే అండ్ బ్రహ్మాండంగా ఐ థింక్ వీఆర్ ఫినిషింగ్ దిస్ ఈవెంట్ అనమాట. నేను ఇందాక చెప్పినట్టు గోల్డ్ అనేది ప్రతి ఒక్క భారతీయుడికి, ప్రతి ఒక్క స్త్రీలకు చాలా విలువైన ఒక విషయం. సో ఈ మధ్య మనకి గోల్డ్ వాల్యూ ఎంత పెరుగుతుంది, ఎంత హడావిడి జోష్ ఉంది గోల్డ్ చుట్టాల అంటే ఈ టైంలో మన వింధ్యా గోల్డ్ వాళ్ళు లాంచ్ చేయడం వాళ్ళకి మాత్రం గుడ్ న్యూస్ కాదు, మా అందరికీ గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే చాలా బెనిఫిట్స్తో వచ్చారు వీళ్ళు ఆల్రెడీ ఒక ఫర్ 10-20 years 2021 నుంచి ఉంది. బట్ ఆ స్మాల్ టైం గ్యాప్లోనే వాళ్ళకి దగ్గర 19 to 20 గోల్డ్ రిఫైనరీస్ ఉంది. సో దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిఫైనరీస్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఇండియా అని చెప్పొచ్చు. వీళ్ళ ఒక హాల్మార్క్ విషయం, వీళ్ళ ట్రేడ్ మార్క్ ఏంటంటే 999 ప్యూరిటీ, 999 ప్యూరిటీ, 24 క్యారెట్ గోల్డ్ ఇస్తున్నారండి. మనం యూజువల్గా బయట తీసుకుంటే జ్యువెలరీ అంతా మనకు 22 క్యారెటే ఉంటుంది. ఇట్స్ లైక్ అన్ అన్సెడ్ రూల్. బట్ ఇక్కడ గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ అంతా 24 క్యారెట్ గోల్డ్లో ఇస్తున్నారు. సో ఆ భరోసా అయితే మీకు 100% ఉంది, ఎందుకంటే వీళ్ళు గోల్డ్ బిజినెస్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. సో యూ డోంట్ హ్యావ్ టు డౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద గోల్డ్ అనమాట. ఇంకొకటి వచ్చేసి ఒక ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్ స్కీమ్ వాళ్ళు తీసుకొచ్చారు ఈ లాంచ్ ద్వారా. అదేంటంటే మనం ఎంతైనా గ్రామ్ మీరు కొనేయచ్చు, అందులో మీకు అడిషనల్ గోల్డ్ కూడా వాళ్ళు ఇస్తున్నారు టైం పీరియడ్ బట్టి. లైక్ 3 yearsకి, 4 yearsకి, 5 yearsకి. మీరు 3 years తీసుకుంటే 40%, 4 yearsకి 50%, 5 yearsకి 60% అంతా అడిషనల్ గోల్డ్ ఇస్తున్నారు. సో మీరు ఎంత యూ కెన్ చూస్ యువర్ డ్యూరేషన్ అనమాట, మీరు ఎన్ని ఇయర్స్కి ఎంత గోల్డ్ గోల్డ్ బై చేస్తారు అనేది. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఆఫర్. ఇప్పుడు మీ పిల్లల ఫ్యూచర్ కానీ ఒక స్పెషల్ ఈవెంట్, పెళ్ళి వస్తుంది, ఒక యానివర్సరీ వస్తుంది, ఒక భర్త భార్యకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా గోల్డ్ కన్నా విలువైన గిఫ్ట్ ఎక్కడ లేదు. నాకు తెలిసి నా గోల్డ్ కనెక్షన్ చాలా చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ నాకు కొన్ని ఇచ్చిన ఇయర్ రింగ్స్ కానీ, ఒక బ్యాంగిల్స్ కానీ, అదంతా చాలా ప్రెషియస్ నాకు. సో మీకు కూడా మీ ఫ్యామిలీతో కనెక్షన్ అంత స్ట్రాంగ్ అవుతుంది గోల్డ్ వల్ల, అంత బ్రైట్ అవుతుంది గోల్డ్ వల్ల. సో కొనేయండి. మనం ఊరికే చెప్పాము, నేను ఇందాక కూడా చెప్పాను, మనం బంగారం బంగారం అని పిలుస్తాము మన పిల్లల్ని కానీ, మన వైఫ్ని, హస్బెండ్ని కానీ బంగారం అనే పిలిచేది బికాజ్ ద రిలేషన్షిప్ ఇస్ సో ప్రెషియస్. సో అలాంటి ప్రెషియస్ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నథింగ్ బెటర్ దెన్ గిఫ్టింగ్ అ గోల్డ్ అని నా అభిప్రాయం. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఏంటంటే ఈ స్కీమ్ వల్ల వాళ్ళు ఇప్పుడు మీరు 3 yearsకి గోల్డ్ పెట్టారనుకోండి, వాళ్ళు ఒకే టైం 3 yearsకి కలెక్ట్ చేసుకోవడం కాదు, మీకు పర్ మంత్ వాళ్ళు ఒక డివిడెండ్ లాగా వాళ్ళు ఎంతో గోల్డ్ డివైడ్ చేసిన అమౌంట్ ఉంటుంది కదా, సో ఆ అమౌంట్ గోల్డ్ మీకు ఇచ్చేస్తారు. ఆర్ యూ కెన్ ఆల్సో ఎన్కాష్ దట్ గోల్డ్ అంట. సో ఐ మీన్ ఎన్కాష్ ద గోల్డ్. సో ఎవ్రీ టైం మీరు గోల్డ్ తెచ్చుకున్నారు, ఆ గోల్డ్ వచ్చి మీరు మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇస్తే వాళ్ళు క్యాష్ ఇచ్చేస్తారు. అండ్ ప్రతి మంత్ మీకు డివిడెండ్ లాగా గ్రామ్ 3 grams 4 grams అంతా పర్ మంత్ మీకు గ్రామ్స్ వస్తుంది. యూ కెన్ గెట్ ఇట్ యాజ్ అ డివిడెండ్ అనమాట. ఇప్పుడు మనం బంగారం కొనాలనుకుంటే బయట తరుగు అందుకనే డిస్కౌంట్ సో ఇక్కడ ఎలా ఉంది? సో ఇప్పుడు అలా అవన్నీ ఏమి ఉండదు మనకి. యూజువలీ మనం సవరిన్ గోల్డ్ బాండ్స్ అనేది కొంటాం కదా, అలాంటి నార్మల్ మనం గోల్డ్ కాయిన్ ఎంత అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్కి కొంటారు. ఆ రోజు ఎంత గోల్డ్ రేట్ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అస్సలు ఉండదు. బారు అండ్ కాయిన్ లెక్క కదా, మనం కాయిన్స్ కొంటాం కదా, సో దానికి మేకింగ్ ఛార్జెస్ అవన్నీ ఏమి ఉండదు. అది యాక్చువల్లీ తక్కువనే ఉంటుంది, నాకు తెలిసి తక్కువనే ఉంటుంది అనుకుంటా. నా ఫస్ట్ గోల్డ్ గిఫ్టా మా నాన్నమ్మ నుంచి తీసుకున్నా. ఇందాక చెప్పినట్టు అదే చిన్నప్పుడు ఒక గోల్డ్ ఇయర్ రింగ్స్ తంది, యాక్చువల్లీ తనది. ఫ్రెండ్స్ ఎవరు ఇవ్వలేదు, నేను ఇచ్చాను. నేను అమ్మకి ఇచ్చాను, పెద్దమ్మకి, అత్తకి, మా కజిన్స్కి చాలా ఇస్తూ ఉంటాను, అంటే ఫ్యామిలీకి ఇస్తూ ఉంటాను. ఫ్రెండ్స్కు కూడా ఇవ్వాలి. కరెక్ట్. మీ కలెక్షన్ ఎలా ఉంది? మీ కలెక్షన్? నా కలెక్షన్ అంటే నాకు చాలా టెంపుల్ జ్యువెలరీ అంటే ఇష్టం అండి. అంటే ఈ ట్రెడిషనల్ ఉంటుంది కదా విత్ ఎమరల్డ్స్, రూబీస్ అదంతా పెట్టి నాకు అది చాలా ఇష్టం. నాకు డైమండ్స్ కన్నా ఇది ఇష్టం అండ్ ప్లెయిన్ గోల్డ్ ఇష్టం. అత్యధికంగా ఎంత కావాలనుకుంటున్నారు? ఎంత గోల్డ్ కావాలనుకుంటానా?
నాకేం లేదండి, నా చుట్టూ గోల్డ్ హార్టెడ్ పీపుల్ ఉంటే చాలు అనుకుంటాను ఫస్ట్. ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారికి గోల్డ్ గిఫ్ట్ చేయాలనుకుంటున్నారు. ఏది? పవన్ కళ్యాణ్ గారికి గోల్డ్ గోల్డ్ గిఫ్ట్ గిఫ్ట్ ఏమైనా ఇస్తారా? అరే ఆయనే గోల్డ్, ఆయనకి ఎందుకు గోల్డ్? విజయ్ గోల్డ్ ని అందరికి ఆయన తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఆయనే 24 కాదు, ఆయన 1004 క్యారెట్ గోల్డ్ అయినా నాకు ఇండియా ధన్యత అసోసియేట్ అయ్యారు కదా. Yes. సో ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉందండి. అంటే ఎవరైతే మనం ఎండోర్స్ చేస్తున్నామో అది కొంచెం భరోసా ఉండాలి, వాళ్ళది ఒక హిస్టరీ ఉండాలి, వారు అంటే వారు ప్రూవ్ చేసి ఉండాలి, ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నారని ప్రూవ్ చేసి కొంచెం సక్సెస్ఫుల్గా ఉంటే మనం వాళ్ళని ఎండోర్స్ చేయడానికి మనకు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. కొత్త ప్రాజెక్ట్ లెవెల్ మొన్న సల్మాన్ ఖాన్ గారితో ఒక సినిమా చేశాను, సికందర్. నెట్ఫ్లిక్స్ వచ్చింది, చూడండి ఈరోజు. పవన్ కళ్యాణ్ గారికి సినిమా అది నా లైఫ్లో గోల్ అండి, నా డ్రీము. ఇది ఎవరైనా ఈ మెసేజ్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి. ఒక చిన్న రోల్, ఆయన పక్కన ఒక సీన్ వస్తే కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ. నా జీవనం పావనం అయింది అనుకుంటా. థ్యాంక్ యూ.